హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ అదిరిపోయే శుభవార్తలు రెండైతే వచ్చాయండి. సో రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ 2,50,000 రూపాయల డబ్బులతో పాటు మన యొక్క కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఇవన్నీ ఉచితంగా అయితే పంపిణీ చేయబోతున్నారు. సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలియచేస్తాను. ఎవరెవరికి ఈ డబ్బులు అనేది వస్తుంది, ఏమేమి సరుకులు మనకు ఉచితంగా పంపిణీ చేయబోతున్నారు, ఇవి మనకు ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి, పూర్తి వివరాలు వీడియోలో తెలియచేస్తాను. మీకు గనక రేషన్ కార్డు ఉంటే దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఎందుకంటే మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ యొక్క బెనిఫిట్ అనేది మనం పొందడానికి ఎంతో టైం అయితే లేదు, మనకు మరో 4-5 రోజుల టైం అయితే ఉంది. ఈ బెనిఫిట్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఫుల్గా అయితే చూడండి. వీడియోని మాత్రం లైక్ చేసి రేషన్ కార్డు కలిగినటువంటి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో అందరికి కూడా వీడియోని దయచేసి షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు కలిగినటువంటి లబ్ధిదారులకు ఎంతో ప్రతిష్టాత్మకంగా అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. సో ఈ రేషన్ కార్డులు కూడా దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి వారిని మాత్రమే క్యాలిక్యులేట్ చేసి మరి ఈ రేషన్ కార్డులను అయితే మనకు పంపిణీ చేస్తుంది. ఈ రేషన్ కార్డులు ఎవరెవరికైతే ఉంటాయో వారికి ప్రతి నెల 1వ తారీఖున నిత్యావసర సరుకులు అయితే పంపిణీ చేస్తారు. అనంతరం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏదైనా పథకానికి వీళ్ళకి అర్హత ఉందా లేదా అని తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ పథకాలకు సంబంధించి అర్హత అనేది సాధించాలి అంటే మాత్రం 100% వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా లేదా అనే క్రైటీరియాని రేషన్ కార్డు ఆధారంగానే చూస్తారు. సో ఈ నేపథ్యంలోనే మన యొక్క కేంద్ర ప్రభుత్వం తాజాగా రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ కూడా 2,50,000 రూపాయల వరకు డబ్బులను మరియు ఈ సరుకులన్నింటినీ కూడా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే రేషన్ కార్డులు కలిగినటువంటి వారిలో అంత్యోదయ అన్న యోజన కార్డు కలిగినటువంటి వారందరికీ ఉచితంగా 7 కిలోల చొప్పున ఫ్రీ రేషన్ అయితే పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంత్యోదయ అన్న యోజన కానీ లేదా అంత్యోదయ అన్నపూర్ణ కార్డుదారులు కానీ ఈ 2 రకాల కార్డుల్లో ఎవరైనా బీపీఎల్ రేషన్ కార్డు కలిగి ఉంటే వారికి ఈ 7 కిలోల చొప్పున కుటుంబంలో ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నారనుకోండి, 7 కిలోలు వస్తాయి. అట్లా మీరు ఎంతమంది ఉంటే అన్ని 7 కిలోలు అయితే వస్తాయన్నమాట. ఇది నిజంగా చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో భాగంగా మనకు 3 నెలల రేషన్ని ఒకేసారి కూడా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఈ యొక్క 3 నెలల రేషన్ అనేది మనకు రేపు నెల నుంచి అయితే మనకు స్టార్ట్ అయితే కాబోతుంది. సో బేసిక్గా మనకు ఈ నెల నుంచి అయితే పంపిణీ చేయాలని ఆదేశాలు అయితే జారీ చేసింది. కానీ ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులు మరియు ఈ యొక్క రేషన్ కార్డు లబ్ధిదారులందరూ కూడా సిద్ధంగా లేరు. అంటే స్టాక్ అనేది వస్తే కదా, కొత్త స్టాక్ వస్తే ఈ స్టాక్ అంతా పాత స్టాక్ అంతా తీసేసి కొత్త స్టాక్ని ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుందని సో మనకు దీన్ని అయితే ప్రజెంట్ పోస్ట్ పోన్ అయితే చేశారు. ఎందుకంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఈ యొక్క రేషన్ కార్డుదారులందరూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క రేషన్ సరుకులన్నీ కూడా స్టాక్ చేసుకోవడానికి స్టాక్ పాయింట్స్ కూడా వాళ్ళకి లేవు కాబట్టి మాట చెప్తున్నారు. అయితే రేషన్ బియ్యంతో పాటు మనకు కొన్ని రకాల సరుకులు కూడా తీసారిస్తారండి. జొన్నలు, రాగులు మరియు గోధుమ పిండి, మనకు కందిపప్పు, పంచదార, ఈ రేషన్ బియ్యం దాదాపు మనకు 6 రకాల సరుకులు అయితే, బియ్యం కాకుండా 5 రకాల సరుకులు అయితే ఇస్తారు. సో ఈ సరుకులన్నీ కూడా మనకు ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల చేత పౌర సరఫరాల అంటే మనకు చౌక ధరల దుకాణం, సో ఆ యొక్క దుకాణం ద్వారా మనకైతే పంపిణీ అయితే చేస్తారనమాట. సో కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ రేషన్ సరుకులు అనేది మీకు తీసుకోవండి. మీరు గనక ఒక 3 నెలల పాటు రేషన్ సరుకులు కనుక తీసుకోకపోతే మీ కార్డు అనేది ఇనాక్టివ్ అయిపోతుంది. మీ కార్డు ఇనాక్టివ్ అయిపోతే మీ కార్డులో ఉన్నటువంటి లబ్ధిదారులకు కార్డు అయితే క్యాన్సిల్ చేస్తారు. సో కార్డు క్యాన్సిల్ అయిపోతే మీకు ఏ పథకం కూడా ఇక నుంచి వర్తించదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇన్ కేసు ఒకవేళ మీ కార్డు అనేది కనుక మీరు కోల్పోతే మాత్రం ఇక తిరిగి మీరు రేషన్ కార్డు పొందుకోవడానికి మీకు కత్తి మీద సాము లాంటిది. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఖచ్చితంగా ససేమేరా అంటే ససేమేరా రేషన్ కార్డు ఎందుకు క్యాన్సిల్ అయింది, దీనికి సంబంధించి మాకు ఫుల్ డీటెయిల్స్ అనేది కావాలి, మేము 6 స్టెప్ వెరిఫికేషన్ చేస్తాము, అనేక రకాల తలనొప్పులు అయితే ఉంటాయి. కాబట్టి మీరు ఏ నెల రేషన్ ఆ నెలలో తీసుకోండి. ఇన్ కేసు ఒక నెలలో తీసుకోకపోయినా 2nd మంత్లో ఖచ్చితంగా రేషన్ బియ్యం అయితే తీసేసుకోండి. మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి సరుకులు అయితే ఇస్తారు కదా, ఈ సరుకులు మీకు వద్దు అనుకుంటే డబ్బులు ఇచ్చే అంశానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు సిద్ధమైంది. సో రేషన్ బియ్యానికి బదులు
మాకు డబ్బులు కావాలి అనుకుంటే ఆ యొక్క అంశానికి కూడా మనకు పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా దీని బిల్లు అయితే ప్రవేశపెట్టి అనంతరం రేషన్ కార్డు లబ్ధిదారులకి బియ్యం సరుకులు వద్దనుకుంటే 4,000 రూపాయల వరకు డబ్బులు ఇచ్చే అంశాన్ని కూడా మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే త్వరలో దీనికి సంబంధించి శుభవార్తను కూడా చెప్తామని మన యొక్క కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి మనకు నిర్మలా సీతారామన్ గారు అయితే శుభవార్త అందించారు. ఇక వీటితో పాటుగా రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉండి సొంత ఇల్లు అనేది లేకుండా ఉంటారో అటువంటి వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద అర్హత సాధించినటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారునికి కూడా 2,50,000 రూపాయల వరకు ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద డబ్బులను కూడా విడుదల చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి మీరు మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి, అంటే మీ యొక్క సచివాలయాలు కావచ్చు లేదా మీ యొక్క మండల ఆఫీస్ దగ్గర కావచ్చు, మాకు స్థలం ఉందండి ఇల్లు కట్టుకోవాలని మీరు అర్జీ కనుక పెట్టుకుంటే మీకు కాలనీలు అనేది శాంక్షన్ అవుతుంది. కాలనీలు అనేది మీకు శాంక్షన్ అయితే ఆటోమేటిక్గా ఈ పథకానికి సంబంధించిన బెనిఫిట్ అయితే మీకు అయితే వచ్చేస్తుంది. అప్పుడు మీరు ఈ పథకానికి అప్లై చేసుకుంటే మీరు బేస్ కట్టుకుంటే తొలి విడత కింద కొంచెం డబ్బులు అయితే వస్తుంది. అనంతరం మనకు 60,000 70,000 అయితే పడుతుందన్నమాట ఫస్ట్ బిల్ అనేది. తర్వాత నుంచి మనకు రెగ్యులర్గా అయితే వస్తాయి. 2,50,000 రూపాయల వరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఈసారి దాదాపు 45 లక్షల మందికి ఇళ్లనైతే మంజూరు చేయాలని టార్గెట్ పెట్టుకుంది. ఎందుకంటే తొలి విడత కింద ఆల్రెడీ 50 లక్షల మందికి పైగా ఇళ్లనైతే మంజూరు చేశారు. ఇప్పుడు ఈ యొక్క 2026 సంవత్సరంలో మనకు రెండో విడత కింద 45 లక్షల మందికి అయితే కంప్లీట్ చేయాలని, ఈ 2026 సంవత్సరంకంతా కూడా రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారందరికీ ఖచ్చితంగా పక్కా ఇల్లు ఉండేలాగానైతే ప్రణాళికలు సిద్ధం చేస్తూ 45 లక్షల మందికి అయితే ఈ రెండోసారి అయితే మనకు ఈ యొక్క ఇళ్లనైతే నిర్మించబోతున్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అనేక రకాలుగా లబ్ధిదారులను అయితే ఎంపిక చేస్తూ వారికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు, వాళ్ళకి సంబంధించినటువంటి స్థలానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా, ఇంటి పన్ను ఇవన్నీ కూడా సేకరిస్తూ ఉన్నారు. ఇవన్నీ సేకరించి అనంతరం వారికి ఇల్లు అనేది మంజూరయ్యాక ఇల్లు నిర్మించుకోవడానికి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కొంచెం తోడ్పాటు ఇస్తాయన్నమాట. సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మనకు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ప్రజెంట్ ఇల్లు కట్టుకోవడానికి 2,50,000 రూపాయల వరకు అయితే ఇస్తుందన్నమాట. ఈ 2,50,000 రూపాయల్లో మీరు ఇల్లు కట్టుకొని 2,50,000 రూపాయలతోనే కాదండి, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మీకు 1,00,000 రూపాయల వరకు సాయం అయితే చేస్తాయి. మొత్తంగా 3,50,000 రూపాయల వరకు బెనిఫిట్స్ అయితే ఉంటాయి. కేవలం ఇదంతా కూడా మనకు రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి మాత్రమే. ఈ రేషన్ కార్డు కనుక మీకు లేకపోతే ఏ పథకం కూడా మీకు వర్తించదు. ముఖ్యంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం వచ్చేసి రేషన్ కార్డు ఉన్న వారికి అమలు చేస్తామని ఖచ్చితంగా మనకు తేల్చి చెప్పింది మన యొక్క నరేంద్ర మోడీ గారి సర్కార్. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీకు గనక ఈ పథకానికి సంబంధించిన బెనిఫిట్ గనక కావాలనుకుంటే మాత్రం రేషన్ కార్డుని మీరు ఈకేవైసీ అయితే కంప్లీట్ చేసుకోండి. మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే చేసుకోండి. క్యాష్ టు ఇన్కమ్ ప్రూఫ్ ఇవన్నీ కూడా మీరు డాక్యుమెంట్స్ రూపంలో ఒక పిన్ చేసుకొని మీరు వెళ్ళి ఒక హౌసింగ్ సంబంధించినటువంటి మాకు ఇళ్ల స్థలం ఉంది, ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి మీరు అప్లికేషన్ ఫిల్ చేసి మీరు మండల ఆఫీసులో కానీ మీ యొక్క సచివాలయంలో కానీ ఇచ్చినట్లయితే వెంటనే వాళ్ళైతే మీకు అలర్ట్ అయ్యి మీకు ఇల్లు అయితే మంజూరు చేస్తారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన మనకు అఫీషియల్ పోర్టల్లో కూడా మీరు ఆ అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో ఈ ఆప్షన్ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఇచ్చింది. కాబట్టి ఈ యొక్క ఆప్షన్ అయితే మీరు యూజ్ చేసుకొని ఇల్లు లేనటువంటి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా వీడియో అయితే షేర్ చేసి వాళ్ళకు కూడా బెనిఫిట్ అయితే వచ్చేలాగా ప్రణాళికలు అయితే సిద్ధం చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి రేషన్ కార్డు జాగ్రత్త అయితే చేసుకోండి. అందరూ కూడా ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం, అంటే రేషన్ కార్డులకు సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.